ఆ మున్సిపాలిటీలో లక్షల్లో వృధా ఖర్చులు, పులివేంద్రాలు సైతం ఏర్పాటు చేయలేని దుస్థితి. ఏకంగా అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే మున్సిపాలిటీ అధికారులపై అసంతృప్తి వ్యక్తం. ఎన్నిసార్లు విన్నవించినా మా సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. సమస్యలు తీరేదెప్పుడు, ప్రజలకు మేము సమాధానం చెప్పేదెప్పుడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న అధికార పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు. గంటన్నర వ్యవధిలోనే కౌన్సిల్ అత్యవసర సమావేశం ముగింపు. ఇంత దానికోసం సమావేశ ముక్కున వేలేసుకున్నారు. కొంతమంది కౌన్సిలర్లు వారి వార్డులోనే సమస్యలు కౌన్సిల్లో చెబుతామని ఉన్న అవకాశం ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై కొందరు విన్నవించడానికి ప్రయత్నిస్తే వారి నోటిన మూయించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని వెలికింది. ప్రజల సమస్యలపై చర్చించడం ఇష్టం లేదా? చర్చించిన ప్రయోజనం లేదు, వ్యర్థమే అనే ఆలోచనలో ఉన్నారా? వేసవి సమీపిస్తున్న సమయంలో కూడా ఆదోని పట్టణానికి అవసరాల నిమిత్తం వచ్చేటటువంటి ప్రజలకు కనీసం త్రాగడానికి తాగునీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం లేదా? కనీస చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి కూడా ఆదోని మున్సిపాలిటీలో నిధులు లేవా అంటూ కొందరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆదోని మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన కూడలిలో మున్సిపాలిటీకి సంబంధించిన చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కొందరు ప్రజా సంఘాల నాయకులు ప్రజలు కోరుతున్నారు.